హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డే 8 అండి. డే 8లో భాగంగా మనము తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ 6th క్లాస్ సెమ్ 2లో ఉండేటటువంటి తెలుగుకి సంబంధించినటువంటి లెసన్స్లో టెస్ట్ అయితే చూద్దాము. సో దీంట్లో వచ్చేసి మనకు అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి అంటే సెమ్ 2 అండి. డే 8 సిలబస్ ఏమి ఇచ్చారు మీకు? తెలుగు అండి. 6th క్లాస్ తెలుగుకి సంబంధించి సెమిస్టర్ 2. సెమిస్టర్ 1 మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. సో సెమిస్టర్ 2 తెలుగులో ఉండేటటువంటి అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లోనే అలాగే నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీ ఉంటుందండి. ఈరోజు మెథడాలజీకి సంబంధించి సెకండ్ యూనిట్లో ఉండేటటువంటి టాపిక్స్లో టెస్ట్ అయితే ఉండబోతుంది. అలాగే మొత్తం వీక్కి సంబంధించినటువంటి సిలబస్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీక్ మొత్తం అండి, మండే టు ఫ్రైడే వరకు మనకు ఏ సిలబస్ ఉంటుంది, సో ఏ క్లాస్కి సంబంధించి ఏం చదవాలి అనేసి ప్రతి ఒక్కటి క్లియర్గా చేయడం జరిగింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ డైలీ ఫ్రీ టెస్ట్లను యూజ్ చేసుకుంటున్నారో ఒకసారి అయితే సిలబస్ అయితే చెక్ చేసుకొని ప్రతిరోజు కూడా ప్రిపేర్ అవ్వండి. వాటికి సంబంధించినటువంటి టెస్ట్ వచ్చేసి ప్రతిరోజు మీకు యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతూ ఉంటుందండి. ప్రతి ఒక్క టాపిక్ మిస్ అవ్వకుండా 1 by 1 అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. సో ప్రాక్టీస్ అయితే చేయండి. సో తెలుగుకి సంబంధించినటువంటి డే 8లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. బిట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, సో ఇంపార్టెంట్ అన్నవి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ మొత్తం రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ కోసమే ఇలాంటి వీడియోస్ అయితే చూడండి. నా ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ని ఫాలో అయినా సరే డైరెక్ట్గా అయితే బిట్స్ అనేటివి ప్రిపేర్ అవ్వద్దండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఒక్కసారైనా రీడ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా టైం అయితే ఉంది కదా, సో ప్రతి ఒక్కరు కంపల్సరీగా రీడ్ అయితే చేయండి. రీడ్ చేసి ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పై 2 సరి అయినవేనండి. ఈ ధర్మ నిర్ణయం పాఠ్యభాగానికి సంబంధించి ఇక్కడ దీని యొక్క ప్రక్రియ చూసుకుంటే ఇది చారిత్రక కథ అండి. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకు స్థల పురాణం గురించి చెప్తుంది. నెక్స్ట్, క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ది ఇక్కడ మనకు చూసుకుంటే త్రిజట స్వప్నము, డూడు బసవన్న, ఎంత మంచి వారమమ్మ అనేసి ఇచ్చారు. ఇవి వీటి యొక్క ప్రక్రియలండి. వ్యాసము, జీవిత చిత్రము, పద్యం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే త్రిజట స్వప్నం వచ్చేసి మనకు పద్యం అండి. త్రిజట స్వప్నం వచ్చేసి పద్యం ప్రక్రియ అండి ఇవి. సో డూడు బసవన్న వచ్చేసి మనకు జీవిత చిత్రం. నెక్స్ట్ ఎంత మంచి వారమమ్మ అనేది ఒక వ్యాసం. సో ఫస్ట్ వన్కి సి అండి, సెకండ్ వన్కి బి, థర్డ్ వన్కి ఏ, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ఈ లెసన్స్కి సంబంధించినటువంటి ప్రక్రియలండి. త్రిజట స్వప్నం యొక్క ప్రక్రియ ఏంటి? ఇది పద్య రూపంలో ఉంటుంది కాబట్టి పద్యానికి సంబంధించింది. డూడు బసవన్న వచ్చేసి జీవిత వ్యాసం చిత్రం అండి. నెక్స్ట్ ఎంత మంచి వారమమ్మ అనేది ఒక వ్యాసం అనమాట. నెక్స్ట్, క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి అనేసి ఇచ్చారు. సో ఇందాక ప్రక్రియలు చూసాం కదా, ఇప్పుడు ఇతివృత్తాలు కూడా చూద్దామండి. సో త్రిజట స్వప్నం యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకు సహానుభూతి అండి. సో సహానుభూతి వచ్చేసి ఫస్ట్ వన్కి. నెక్స్ట్ డూడు బసవన్ వచ్చేసి సంస్కృతికి సంబంధించిందండి. నెక్స్ట్ జీవన వైవిధ్యం వచ్చేసి దేనికి సంబంధించిందండి? ఎంత మంచి వారమమ్మ అనేది జీవిత వైవిధ్యం అనేది సంబంధించింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2. త్రిజట స్వప్నం యొక్క ఇతివృత్తం ఏంటండి? సహానుభూతి. డూడు బసవన్న యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. ఎంత మంచి వారమమ్మ అనేది జీవన వైవిధ్యాల గురించి తెలుపుతుందండి. నెక్స్ట్, క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు త్రిజట స్వప్నం యొక్క రచయిత ఎవరండి? కవయిత్రి మొల్ల. డూడు బసవన్న రచయిత ఎవరు అంటే రావూరి భారద్వాజ. నెక్స్ట్, ఎంత మంచి వారమమ్మ అనేటటువంటి లెసన్ యొక్క రచయిత ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య అండి. సో ఆప్షన్ 3. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
త్రిజట స్వప్నం రచయిత ఎవరు అంటే కవయిత్రి మొల్ల అండి. డూడు బసవన్ వచ్చేసి రావూరి భరద్వాజ. ఎంత మంచి వారమమ్మ అనేటటువంటి రచయిత ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య. నెక్స్ట్ ధర్మ నిర్ణయం పాఠ్యభాగంలో ధర్మం కోసము కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన రాజు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మాధవ శర్మ, ఆప్షన్ 2 జయచంద్రుడు, ఆప్షన్ 3 భూపతి వర్మ, ఆప్షన్ 4 మాధవ వర్మ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాధవ వర్మ అండి. ధర్మనిర్ణయం పాఠ్యభాగంలో ధర్మం కోసము కన్న కొడుకునికే మరణశిక్ష విధించిన రాజు ఎవరు అంటే మాధవ వర్మ. ఎందుకంటే వాళ్ళ కొడుకు వచ్చేసి ఒక గుర్రాన్ని తీసుకొని వస్తాడండి. ఆ గుర్రం వల్ల మనుషులు అనేది చనిపోతారనమాట. సో దాంట్లో భాగంగా అతని కన్న కొడుక్కి మరణశిక్ష అయితే విధించడం జరుగుతుంది. సో మరణశిక్ష విధించినటువంటి రాజు ఎవరు అంటే మాధవ వర్మ. నెక్స్ట్ ఆంధ్ర ప్రశస్తి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి దాసరి కృష్ణమూర్తి, ఆప్షన్ 2 సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 3 శ్రీరంగం శ్రీనివాసరావు, ఆప్షన్ 4 వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? విశ్వనాథ సత్యనారాయణ అండి. ఆంధ్ర ప్రశస్తి అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ ధర్మ నిర్ణయం పాఠ్యభాగము ఎక్కడి నుంచి తీసుకోబడినది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఆంధ్ర ప్రశస్తి, ఆప్షన్ 2 శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యము, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ 3 అండి, 1 మరియు 2. ధర్మ నిర్ణయం పాఠ్యాంశం మనకు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆంధ్ర ప్రశస్తి అలాగే శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం అనేటటువంటి దాంట్లో నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ ధర్మ నిర్ణయం పాఠంలో రాజకుమారుడు ఎన్ని నాణ్యాలిచ్చి అరేబియా దేశానికి చెందిన మేలుజాతి గుర్రాలను కొన్నాడు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది 10,000 వెండి నాణాలు, ఆప్షన్ 2 12 వెండి నాణాలు, ఆప్షన్ 3 20,000 వెండి నాణాలు, ఆప్షన్ 4 10,000 సువర్ణాలు ఇచ్చి అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10,000 సువర్ణ నాణ్యాలండి. 10,000 సువర్ణ నాణ్యాలు ఇచ్చేసి అతను ఒక మేలుజాతి గుర్రాన్ని కొనుక్కుంటాడండి. కొనుక్కొని దాని మీద సవారీ చేస్తూ ఒక యువకుడి ప్రాణం అయితే తీయడం జరుగుతుంది. సో అందుకు మాధవ వర్మ వచ్చేసి తన కుమారుడికి మరణశిక్ష అయితే వేస్తారండి. నెక్స్ట్ 9th క్వశ్చను, ధర్మ నిర్ణయం పాఠంలో ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనే సూక్తికి నిదర్శనంగా ఎవరు తన భక్తుడైన మాధవ వర్మ పట్ల ప్రసన్నురాలైంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది లక్ష్మీదేవి, ఆప్షన్ 2 దుర్గామాత, ఆప్షన్ 3 సరస్వతి, ఆప్షన్ 4 ఏది కాదు అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దుర్గామాత అండి. ఇతను తన రాజధర్మాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రాజు కాబట్టి ప్రతి ఒక్కరికి ధర్మం చేయాలి, మేలు చేయాలి అనేసి అతడు ఏంటంటే తన కుమారుడికి మరణ శిక్షను వేస్తాడనమాట. సో దాంట్లో భాగంగా దుర్గాదేవి కటాక్షాన్ని అయితే పొందుతాడు మాధవ వర్మ ఈ లెసన్లో. సో ఇక్కడ దుర్గాదేవి కటాక్షిస్తుందండి. సో దుర్గామాత ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది అర్థాలకు సంబంధించి సరికానిది గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పర అంటే ఇతర, అసువులు అంటే ప్రాణాలు, అశ్వము అంటే గుర్రము, సువర్ణము అంటే బంగారము అనేసి ఉందండి. నెక్స్ట్ పైవన్నీ సరి అయినవే అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి అర్థాలు అన్నీ కరెక్టేనండి. ఆప్షన్ 5 ఇస్ ద రైట్ ఆన్సర్. పర అంటే ఇతర, అసువులు అంటే ప్రాణాలు, అశ్వము అంటే గుర్రము, సువర్ణము అంటే బంగారము. నెక్స్ట్ ఇవి పైవన్నీ సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్, హయము అనే పదానికి పర్యాయ పదాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది
ఎద్దు వృషభము, ఆప్షన్ 2 ఆవు గోవు, ఆప్షన్ 3 గుర్రము అశ్వము, ఆప్షన్ 4 గాడిద గార్ధబము అనేసి ఇచ్చారు. హయము అంటే పర్యాపదాలు ఏంటండి? గుర్రము అశ్వము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది ప్రకృతి వికృతులలో సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఆజ్ఞ అంటే ఆన, ఆప్షన్ 2 కుమారుడు అంటే కొమరుడు, ఆప్షన్ 3 రథము అంటే అరథము, ఆప్షన్ 4 ఏది కాదు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏది కాదు అండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు అన్నీ కూడా కరెక్ట్ అయినాయి. ఆజ్ఞ అంటే ఆన, కుమారుడికి వికృతి వచ్చేసి కొమరుడు, రథము అంటే అరథము. ఇవి మనకు ప్రకృతి వికృతులు అండి. ఇవన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద్విగు సమాసాలలో పూర్వపదము దేనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సంఖ్య, ఆప్షన్ 2 నామవాచకము, ఆప్షన్ 3 సర్వనామము, ఆప్షన్ 4 క్రియ అనేసి ఇచ్చారు. సో చాలామంది వచ్చేసి తెలుగు గ్రామర్కి సంబంధించి ఏ మెటీరియల్ తీసుకోవాలి అని అడుగుతున్నారండి. తెలుగు గ్రామర్కి ఏ మెటీరియల్ కూడా అవసరం లేదు. మీకు టెక్స్ట్ బుక్లో లెసన్ బ్యాక్ సైడ్ ప్రతి ఒక్కటి ఇచ్చారండి. లెసన్ బ్యాక్ సైడే మీకు దాంట్లో ఉండేటటువంటి పదాలు కానివ్వండి, అర్థాలు, వ్యతిరేక పదాలు, నానార్థాలు, నెక్స్ట్ సందులు కానీ సమాసాలు కానివ్వండి, అలంకారాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి లెసన్ మీరు చదివితే కంప్లీట్గా కూడా గ్రామర్ కూడా ఉంటుందండి. లెసన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. లేదు అర్థాలు ప్రకృతి వికృతులు కావాలంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో కూడా ఇస్తారండి మనకు. సో కాబట్టి ఇవి చదివితే సరిపోతుంది. మనకు మిగిలినటువంటి మెటీరియల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అన్నీ కవర్ చేయడానికి వాళ్ళకు కూడా కుదరదండి. కాబట్టి టెక్స్ట్ బుక్ చదవండి, సరిపోతుంది. గ్రామర్ మనకు దాంట్లోటే ఇస్తారు. మ్యాక్సిమము చాలా వస్తాయండి. మనకు దాదాపు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతాం కాబట్టి గ్రామర్ మొత్తం దాంట్లోనే కవర్ అయిపోతుంది. ఎక్స్ట్రా మెటీరియల్ ఏం అవసరం లేదు. టెక్స్ట్ బుక్కే ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్లో వాటికి ఆన్సర్స్ అన్నీ మీరు గ్యాదర్ చేసుకొని అవే చదువుకోండి, సరిపోతుంది. సో ద్విగు సమాసాలలో మనకు పూర్వపదము ఉత్తర పదం అని 2 ఉంటాయండి. సో పూర్వ పదం వచ్చేసి మనకు దేన్ని తెలియజేస్తుందంటే సంఖ్యను తెలియజేస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ద్విగు సమాసాలలో ఉత్తర పదం దేనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. మనకు ద్విగు సమాసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 దిక్కులు అని తీసుకున్నామనుకోండి. 4 దిక్కులు. సో దీంట్లో ఇది మనకు పూర్వపదం అవుతుందండి. 4 అనేది ఏమవుతుంది? పూర్వపదం అవుతుంది. దిక్కులు అనేది ఏ పదం అవుతుందండి? ఉత్తర పదం అవుతుంది. సో దీంట్లో ఉత్తర పదం దేన్ని తెలియజేస్తుందంటే నామవాచకాన్ని తెలియజేస్తుంది. అదే పూర్వపదం వచ్చేసి దేన్ని తెలియజేస్తుందండి? సంఖ్యను, అంటే 4 కానీ 8 కానీ 10 కానీ 9 కానీ ఏదైనా సంఖ్యను తెలియజేసేది మనకు ద్విగు సమాసంలో పూర్వపదం అవుతుందండి. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, పూర్వపదం అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది? ద్విగు సమాసంలో సంఖ్యను తెలియజేస్తుంది. ఉత్తర పదం అనేది దేన్ని తెలియజేస్తుంది? నామవాచకాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో ద్విగు సమాసం కానిది గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు సంఖ్య అనేది ఉన్నట్లయితే, పూర్వపదంలో సంఖ్య అనేది ఉన్నట్లయితే అది మనకు ద్విగు సమాసం అండి. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది ముల్లోకాలు, ఆప్షన్ 2 7 ద్వారాలు, ఆప్షన్ 3 3 కన్నులు, ఆప్షన్ 4 ఏది కాదు అనేసి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ముల్లోకాలు కానివ్వండి, 7 ద్వారాలు, 3 కన్నులు ఇవన్నీ కూడా ద్విగు సమాసానికి సంబంధించినవే. నెక్స్ట్, క్రింద ఇచ్చిన అత్వసంధి పదాలలో సరి కానిది గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది రామయ్య అంటే రామ ప్లస్ అయ్య. సో ఇది కరెక్టు. నెక్స్ట్ జరగకేమి అంటే జరగక ప్లస్ ఏమి అనేసి ఉండాలండి. సో ఇది రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. మిగిలినవి చూసుకుంటే రామక్క అనేసి ఇచ్చారు. రామ ప్లస్ అక్క రామక్క అత్వసంధి. సీతమ్మ అంటే సీత ప్లస్ అమ్మ సీతమ్మ, ఇది కూడా మనకు అత్వసంధికి సంబంధించిందండి.
సో ఇక్కడ మనకు కరెక్ట్ ఇవ్వలేదు. జరగకేమి అంటే జరగక ప్లస్ ఏమి జరగకేమి. సో ఆప్షన్ 2 అనేది రాంగ్ అండి. నెక్స్ట్, క్రింది వానిలో సరి కానిది గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రవ్వ ప్లస్ అంతా రవ్వంతా. ఆప్షన్ 2 చింత ప్లస్ ఆకు చింతాకు. ఆప్షన్ 3 వెంక ప్లస్ అప్ప వెంకప్ప. ఆప్షన్ 4 ఏది కాదు అనేసి ఇచ్చారు. సరికానిది ఏదండి? ఆప్షన్ 4 అండి, ఏది కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినవే. మనకు ఎలా విడదీయాలి అనేసి ఇస్తారండి. ఒక్కోసారి విడదీయండి అనేసి ఇస్తారు, ఒకసారి విడదీసింది కూడా కలపండి అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఎలా కలపాలో చూడండి. రవ్వంతా అంటే రవ్వ ప్లస్ అంతా, చింతాకు అంటే చింత ప్లస్ ఆకు, వెంకప్ప అంటే వెంక ప్లస్ అప్ప వెంకప్ప. నెక్స్ట్, క్రింది వానిలో సంయుక్త వాక్యానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది ఆప్షను సమప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఆప్షన్ 2 ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి. ఆప్షన్ 3 కాబట్టి, కానీ, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే అనేసి ఇచ్చారండి. సంయుక్త వాక్యానికి సంబంధించి మనకు ఏది కరెక్టు అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. ఎందుకు అంటే మనకు సంయుక్త వాక్యం అంటే ఎలా ఏర్పడుతుందండి? సమప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే మనకు సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. అలాగే ఇందులో అన్నీ కూడా ప్రధాన వాక్యాలే ఉంటాయండి. సంయుక్త వాక్యంలో ఏముంటాయి? అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి. నెక్స్ట్, దీంట్లో సంయుక్త వాక్యాన్ని మనం కలపాలి అనుకుంటే మనం ఏ పదాలను వాడతాము? కాబట్టి, కానీ, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయన్నమాట. ఇక్కడ మనకు 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలను కలపాలి కదా. సో కలిపేటప్పుడు మనము వీటిని వాడతామండి. కాబట్టి, కానీ, మరియు వంటి పదాలను అయితే వాడటం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటివి అన్నీ కూడా కరెక్టేనండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మాధవి పరిగెత్తింది, బస్సు అందలేదు. ఈ 2 సామాన్య వాక్యాలను కలిపి సంయుక్త వాక్యంగా రాయండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే మాధవి పరిగెత్తింది కాబట్టి బస్సు అందలేదు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 మాధవి పరిగెత్తింది కానీ మాధవికి బస్సు అందలేదు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు. ఆప్షన్ 4 మాధవికి బస్సు అందలేదు కానీ పరిగెత్తింది అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నేరము శిక్ష పాఠంలోని సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన హీరో ఎవరు? ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి జాన్ వెన్. ఆప్షన్ 2 జేమ్స్ బాండ్. ఆప్షన్ 3 జాన్ పియర్సన్. ఆప్షన్ 4 జాకీ చాన్ అనేసి ఇచ్చారండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? జాన్ వెన్. నేరము శిక్ష పాఠం సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన హీరో ఎవరు అంటే జాన్ వెన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఆతుకూరి మొల్ల ఏ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి అనేసి ఇచ్చారండి. సో ఆతుకూరి మొల్ల వచ్చేసి ఏ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి? 16వ శతాబ్దానికి చెందినటువంటిదండి. ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మొల్ల రామాయణంలో గల గద్య పద్యాల సంఖ్య. మొల్ల రామాయణం అయితే రచించింది కదా. సో దాంట్లో పద్యాలు అలాగే గద్యాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 871 ఉన్నాయండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, త్రిజట స్వప్నం అనే పాఠము మొల్ల రాసిన రామాయణంలోని ఏ కాండ నుంచి గ్రహించబడినది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బాలకాండ. ఆప్షన్ 2 అయోధ్యాకాండ. ఆప్షన్ 3 అరణ్యకాండ. ఆప్షన్ 4 సుందరకాండ అనేసి ఇచ్చారు.
మనకు త్రిజట స్వప్నం అనే పాఠం ఉంది కదా, సో అది మొల్ల అయితే రామాయణం రచించింది, అది మీకు అందరికీ తెలిసిందే. సో ఆ రామాయణంలోని ఏ కాండ నుంచి అండి? సుందరకాండ నుంచి గ్రహించడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అశోకవనంలో సీతను రావణుడు ఏ వృక్షం కింద ఉంచాడు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది మర్రి చెట్టు, పారిజాత వృక్షము, కల్పవృక్షము, శిశుంపా వృక్షం అనేసి ఇచ్చారు. అశోకవనంలో సీతను రావణుడు ఏ వృక్షం కింద ఉంచాడు? ఇది మనకు త్రిజట స్వప్నం అనే లెసన్లో ఉంటుందండి. సో ఏ వృక్షం అండి? అది శిశుంపా వృక్షం అండి. శిశుంపా వృక్షం కింద సీతమ్మదేవిని అయితే ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్, పితృణం అనేది ఏ సంధి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది యానాదేశ సంధి, ఆప్షన్ 2 వృద్ధి సంధి, ఆప్షన్ 3 గుణ సంధి, ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి అనేసి ఇచ్చారండి. పితృ ప్లస్ రుణము, పితృణము, ఇది మనకి ఏ సంధి అవుతుందండి? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఆ ఈ ఊ రు అనే వర్ణాలకు ఆ అనే వర్ణాలు అంటే సవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావటాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఆప్షన్ 2 ఏమిచ్చారంటే సంస్కృత పదాల మధ్య జరిగే సందులను సంస్కృత సందులు అంటారు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి ఒక తెలుగు సంధి అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో సరి కానిది ఏది అనేసి అడుగుతున్నారు. సరి కానటువంటిదండి. సరి కానిది ఏదంటే సి అనేది సరి కాదండి. ఎందుకంటే సవర్ణ దీర్ఘ సంధి అనేది ఒక తెలుగు సంధి కాదు, సంస్కృత సంధి అండి. సంస్కృత సంధి. సో మనకు సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటంటే ఆ ఈ ఊ రూలకు వచ్చేసి అనే వర్ణాలు అంటే సవర్ణాలు కలిసినప్పుడు ఏమవుతాయంటే దీర్ఘం రావటాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. నెక్స్ట్, సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను ఏమంటాము అంటే సంస్కృత సంధులు అనేసి పిలుస్తారండి. సవర్ణ దీర్ఘ సంధి కూడా ఒక సంస్కృత సంధి అండి, తెలుగు సంధి కాదు. సో ఇక్కడ మనకు సి అనేది కరెక్ట్ కాదండి. నెక్స్ట్, క్రింది వానిలో ఊ అనే సవర్ణం కలవడం వల్ల ఏర్పడిన సంధి పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకుంటే మనకు దేవాలయము, కోటీశ్వరుడు, వధోపేతుడు, నెక్స్ట్ కవీంద్రుడు అనేసి ఇచ్చాడు. వీటిల్లో మనకు ఊ అనేటటువంటి సవర్ణం కలవాలంట అండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే దేవా అంటే మనకు ఆ అనేది వస్తుంది. కోటీశ్వరుడు అంటే కోటి ప్లస్ ఈశ్వరుడు కోటీశ్వరుడు అవుతుంది. నెక్స్ట్ వధోపేతుడు అంటే వధు అంటే ఊ అనేది వస్తుంది. వధు ప్లస్ ఉపేతుడు వధోపేతుడు. నెక్స్ట్ కవీంద్రుడు అంటే కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు. సో మనకు దీనికి ఆ వచ్చింది, ఈ వచ్చింది, దీనికి ఊ వచ్చింది, దీనికి ఈ వచ్చిందండి. సో మనకు ఊ అనేటటువంటి సవర్ణం రావాలి అన్నాడు కాబట్టి ఏమవుతుందండి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మీరు కఠినంగా మాట్లాడకండి, మీరు కోపంగా మాట్లాడకండి, పై 2 వాక్యాలను కలిపి సంయుక్త వాక్యంగా రాయండి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనం ఎలా రాస్తామండి? మీరు కఠినంగా కోపంగా మాట్లాడకండి అనేసి ఉంటుందండి సంయుక్త వాక్యం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, త్రిష ఏం మాట్లాడుతుంది అనున్నది ఏ వాక్యము అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఆశ్చర్యార్థక వాక్యము, సంభావనార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము, సామర్థ్యార్థక వాక్యం అనేసి అడిగారు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ క్లియర్గా కనిపిస్తుందండి, త్రిష ఏం మాట్లాడుతుంది అనేసి. సో ఇది ఏ వాక్యం అవుతుంది? ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఔరా, ఆహా వంటి పదాలు వచ్చినప్పుడు ఏర్పడే వాక్యాలను ఏమంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సంభావనార్థక వాక్యాలు, సామర్థ్యార్థక వాక్యాలు, ఆశ్చర్యార్థక వాక్యాలు, అలాగే షర్తార్థక వాక్యాలు అనేసి ఇచ్చారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆశ్చర్యార్థక వాక్యాలండి. అందరికీ తెలిసిందే. ఆహా, ఓహో, నెక్స్ట్ ఔరా,
ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? ఆశ్చర్యార్థక వాక్యాలకు సంబంధించినవి, ఆశ్చర్యార్థక పదాలండి. నెక్స్ట్, పిచుక నేర్పిన పాఠము ఏ అంశాన్ని ప్రధానంగా విద్యార్థులకు నేర్పుతుంది? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి నైతిక విలువలు, ఆప్షన్ 2 ధర్మనీతి, ఆప్షన్ 3 వ్యక్తిత్వ వికాసము, ఆప్షన్ 4 పక్షులపై అవగాహన అనేసి ఇచ్చారండి. పిచుక నేర్పిన పాఠము మనకు దేన్ని తెలియజేస్తుందండి? వ్యక్తిత్వ వికాసాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పిచుక నేర్పిన పాఠంలో జ్ఞాని యువకుడిని ఏ పిచుకగా ఉండాలని హితబోధ చేశాడు? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి కాలు విరిగిన పిచుక, ఆప్షన్ 2 ఆహారం సమపార్జన చేసుకునే పిచుక, ఆప్షన్ 3 ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్న పిచుక, ఆప్షన్ 4 పంజరంలో ఉన్న పిచుక. సో ఆ జ్ఞాని వచ్చేసి ఆ యువకుడిని ఎలా ఉండాలని హితబోధ చేశాడు? ఆహారము సమపార్జన చేసుకునేటటువంటి పిచుకలాగా ఉండమన్నాడండి. నెక్స్ట్, గంగిరెద్దుల జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఏ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనేసి అడిగారు. ఆప్షన్స్, ఫస్ట్ది త్రిజట స్వప్నం, ఆప్షన్ 2 పిచుక నేర్పిన పాఠం, ఆప్షన్ 3 డూడు బసవన్న, ఆప్షన్ 4 గురి అనేసి ఉందండి. గంగిరెద్దుల యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తూ అలాగే జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ఏ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి? డూడు బసవన్న అనేటటువంటి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, రావూరి భరద్వాజ గారి తొలి కథ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్, ఫస్ట్ది విమల, ఆప్షన్ 2 కీలు గుర్రము, ఆప్షన్ 3 ఉడతమ్మ ఉపదేశము, నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ 4 అపరిచితులు అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు రావూరి భరద్వాజ గారి కథలేనండి. కాకపోతే తొలి కథ ఏది అనేసి అడుగుతున్నారు. తొలి కథ వచ్చేసి మనకు విమల అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, రావూరి భరద్వాజ గారు రచించిన కథా సంపుటాల సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఇతను వచ్చేసి ఎక్కువగా రాసినటువంటి కథా సంపుటికాలు వచ్చేసి అపరిచితులు కథాసాగరం అండి. సో దీంట్లో మొత్తం ఎన్ని కథా సంపుటికలు అంటే మొత్తం 37 సంపుటికలు అయితే రాయడం జరిగింది. నెక్స్ట్, రావూరి భరద్వాజ గారు రచించినటువంటి పిల్లల కథల సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారండి. సో ఇతను రచించినటువంటి పిల్లల కథలు చూసుకున్నట్లయితే మనకు కీలు గుర్రము కూడా మనకు పిల్లలకు సంబంధించిందేనండి. అలాగే ఉడతమ్మ ఉపదేశము, ఇవన్నీ కూడా పిల్లల కథలకు సంబంధించినవండి. సో ఇవి మొత్తం ఎన్ని కథలు రాశారంటే 43 కథలు రచించడం జరిగింది. రావూరి భరద్వాజ గారు రచించిన పిల్లల కథల సంఖ్య ఎంత? 43. నెక్స్ట్, రావూరి భరద్వాజ వారి పాకుడు రాళ్ళు నవలకు లభించిన దేశ అత్యున్నత పురస్కారం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్, ఫస్ట్ది పద్మశ్రీ పురస్కారము, ఆప్షన్ 2 పద్మవిభూషణ్ పురస్కారము, ఆప్షన్ 3 జ్ఞానపీఠ పురస్కారము, ఆప్షన్ 4 దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అనేసి ఇచ్చారు. రావూరి భరద్వాజ గారు రచించినటువంటి పాకుడు రాళ్ళ నవలకు వచ్చేసి జ్ఞానపీఠ పురస్కారం లభించిందండి. జ్ఞానపీఠ పురస్కారం. సో ఎప్పుడు లభించింది అంటే 2012లో అండి. 2012లో జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందండి రావూరి భరద్వాజ గారు రచించినటువంటి పాకుడు రాళ్ళు అనేటటువంటి నవలకు. నెక్స్ట్, క్రింది వానిలో రావూరి భరద్వాజ గారు పొందని పురస్కారం గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము, అలాగే ప్రపూర్ణ, కళారత్న, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము, ఇవన్నీ కూడా ఇచ్చారు. సో పొందని పురస్కారం ఏది అంటే వీటిల్లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం రాలేదండి. సో మామూలుగా చూసుకున్నట్లయితే రావూరి భరద్వాజకు వచ్చేసి ప్రపూర్ణ, కళారత్న, అలాగే
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, నెక్స్ట్ వచ్చేసి గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారము, నెక్స్ట్ లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాలు, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్స్, ఇలా చాలా అవార్డ్స్ రావూరి భరద్వాజ గారికి అయితే వచ్చాయండి. సో ఇక్కడ పొందనిది ఏది అంటే రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ఇతను పొందలేదు. నెక్స్ట్ డూడు బసవన్న పాఠ్యభాగము ఎక్కడి నుంచి గ్రహించబడింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ జీవన సమరం, ఆప్షన్ 2 పాకుడు రాళ్ళు, ఆప్షన్ 3 జల ప్రళయము, ఆప్షన్ 4 ఏది కాదు అనేసి ఇచ్చారు. సో ఇది మనకు దేని నుంచి తీసుకోబడిందండి? ఈ డూడు బసవన్న అనే పాఠ్యభాగం వచ్చేసి జీవన సమరం అనేటటువంటి లెసన్ నుంచి తీసుకోబడిందండి. నెక్స్ట్ గంగిరెద్దులాట ఏ దేవునితో ముడిపడి ఉంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి విష్ణువు, ఆప్షన్ 2 శివుడు, ఆప్షన్ 3 బ్రహ్మ, ఆప్షన్ 4 కృష్ణుడు అనేసి ఇచ్చారు. సో ఈ గంగిరెద్దుల ఆట అనేది మనకు చాలా ప్రాచీనమైనదండి. సో ఇది మనకు ఎవరి గురించి అంటే పరమేశ్వరుడు గురించి పాట పాడుకుంటూ ఉంటారండి. పరమేశ్వరుడు అంటే ఎవరు? శివుడు అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది గంగిరెద్దుల ఆటలో ఒక్కో ఎద్దు చేత మోలి మోయించి మోగించే డోలుకు ఏమని పేరు? ఆప్షన్స్ ఫస్ట్ది శివడోలు, ఆప్షన్ 2 నంది డోలు, ఆప్షన్ 3 నారడోలు, ఆప్షన్ 4 రామ్ డోలు అనేసి ఇచ్చారండి. సో గంగిరెద్దుల వాళ్ళు వచ్చేసి మనకు డోలు, సన్నాయి ఇవన్నీ వాయించుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. సో ఆ డోలుని ఏమని పిలుస్తారు అంటే రామ్ డోలు అనేసి పిలుస్తారండి. రామ్ డోలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ప్రభువు గారికి దండం పెట్టు, పాదం ఉంచి దండం పెట్టు, చాటెడు గింజలు ఇస్తారంటూ, చారెడు రూకలు ఇస్తారంటూ పై పద్యంలో ఉన్న అలంకారం గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వృత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 2 అంత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 3 లటానుప్రాస అలంకారం, ఆప్షన్ 4 చేకానుప్రాసం అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఏంటండి? ఇది అంత్యానుప్రాసానికి సంబంధించింది. ఎందుకంటే ప్రభువు గారికి దండం పెట్టు, పాదం వంచి దండం పెట్టు, చాటెడు గింజాలు ఇస్తారంటూ, చారెడు రూకలు ఇస్తారంటూ, అంటే ఇది మనకు అంత్యలో ఉంది. లాస్ట్లో పాదం చివర వాక్యం కానీ లేకపోతే మనకు ఒక పాదం అనుకోండి, పాదం చివరన మనకు రిపీట్ అవుతూ ఉంది. సో దీన్ని ఏమంటాము? అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ ఆటవికల నుండి పుట్టిన జానపద కళారూపం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి తోలుబొమ్మలాట, ఆప్షన్ 2 కురవంజి, ఆప్షన్ 3 యక్షగానము, ఆప్షన్ 4 గంగిరెద్దుల ఆట అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు కురవంజి అండి. ఆటవికల నుండి పుట్టిన జానపద కళారూపం ఏది అంటే కురవంజి అనమాట. సో ఇది పోను పోను సోదిగా మారిపోయిందండి. కొంతమంది సోది చెప్తూ ఉంటారు అనేసి అంటూ ఉంటారు కదా. సో అలా మారిపోవడం జరిగింది. సో ఇది ఆన్సర్ వచ్చేసి కురవంజి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది గుణసంధిలో ఏ ఓ ఆర్లు సంధి జరిగినప్పుడు ఏ రకంగా వస్తాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది బహుళము, ఆప్షన్ 2 నిత్యము, ఆప్షన్ 3 అన్యదేశము, ఆప్షన్ 4 ఏకాదేశము అనేసి ఇచ్చారు. సో ఇవి ఎలా వస్తాయండి? ఏకాదేశంగా వస్తాయి. గుణసంధిలో ఏఓఆర్లు సంధి జరిగినప్పుడు ఏకాదేశంగా వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూత్రాలు కూడా క్లియర్గా చదువుకోండి. మనకు ఇప్పుడు ఏదైనా ఒక పదం ఇచ్చి దాన్ని సంధి ఏంటి లేకపోతే విడదీయండి ఇలా ఇచ్చేదానికంటే సంధి సూత్రాలలో అడుగుతున్నారండి క్వశ్చను. సో కాబట్టి సంధి సూత్రాలు కూడా నీట్గా చదువుకోండి క్లియర్గా. గుణసంధిలో సంధి జరిగినప్పుడు పరపదం మొదటి అచ్చుగా ఉండేవి ఏవి అనేసి ఇచ్చారండి. పరపదము మొదటి అచ్చుగా ఉండేవి ఏంటి అండి? ఈ ఊరులు. ఈ ఊరులు మనకు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయండి గుణసంధికి సూత్రం. సో ఇక్కడ గుణసంధిలో సంధి జరిగేటప్పుడు పరపదం మొదటి అచ్చులు ఈఊఆర్లు మనకు సంధి జరిగిన తర్వాత క్రమంగా ఏఓఆర్లు
ఏకాదేశంగా వస్తాయి. ఇది గుణసంధికి సూత్రం అండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది రాజేంద్ర అనే పదంలో సంధి జరిగినప్పుడు వచ్చే అచ్చులు ఏవి అనేసి ఇచ్చారండి. రాజేంద్ర అంటే రాజా అంటే ఆ, రాజా, రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్ర, రాజేంద్ర, రాజా ఆకి ఈ పరమైనప్పుడు ఇదేమవుతుందండి, రాజే ఏగా మారుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 1 రాజా ప్లస్ ఇంద్ర రాజేంద్ర అంటే ఏ అనేది పరమవుతుంది. ఆకి ఈ వచ్చినప్పుడు ఏ అనేది ఆదేశంగా వస్తుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెలకంటి రాఘవయ్య గారు ఏ రకంగా ప్రసిద్ధి పొందారు అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు వెన్నెలకంటి రాఘవయ్య గారు వచ్చి ఏ రచన చేశారండి, ఎంత మంచి వారమమ్మ అనేటటువంటి పాఠ్యభాగం యొక్క రచయిత. సో ఇతను ఏ రకంగా ప్రసిద్ధి పొందారు, నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందారండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో వెన్నెలకంటి వారి రచన కానిదేది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్, ఫస్ట్ది నాగులు, చెంచులు, యానాదులు, ఎరుకలు అనేసి ఇచ్చారు. సో వీరి యొక్క రచన కానిది ఏది అంటే ఎరుకలండి. సో వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించినటువంటి రచనలు వచ్చేసి నాగులు, చెంచులు, యానాదులు, అలాగే అడవి పూలు కూడా అండి. అడవి పూలు కూడా మనకు వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించినటువంటి పుస్తకమే అనమాట. అడవి పూలు, నాగులు, చెంచులు, యానాదులు ఇవన్నీ కూడా వెన్నెలకంటి రాఘవయ్య గారి రచనలు. సో కానిది ఏదంటే ఎరుకలండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంత మంచి వారమమ్మ అనే పాఠ్యభాగం వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన ఏ పుస్తకం నుంచి తీసుకోబడింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్, ఫస్ట్ది వచ్చేసి అడవి పూలు, ఆప్షన్ 2 నాగులు, ఆప్షన్ 3 చెంచులు, ఆప్షన్ 4 యానాదులు అనేసి ఇచ్చారు. సో మనకు ఈ ఎంత మంచి వారమమ్మ అనేటటువంటిది పాఠ్యభాగం దేని నుంచి తీసుకున్నారు అంటే యానాదులు అనేటటువంటి దాని గురించి తీసుకున్నారండి. యానాదుల నుంచి తీసుకున్నారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంత మంచి వారమమ్మ అనేటటువంటి లెసన్ దేని నుంచి తీసుకున్నారు, యానాదులు అనే దాని నుంచి తీసుకున్నారు. నెక్స్ట్, ఏ ఏ రాష్ట్రాల మధ్య యానాదులు తొలిగా నివసించారని కవి తెలిపాడు అంటే మనకు యానాదులు వచ్చేసి ఇంతకుముందు ఎక్కడ నివసించే వాళ్ళంటే ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కువగా ఉండేవారండి. నెక్స్ట్, యానాదుల ప్రధాన దైవం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది పశుపతి, ఆప్షన్ 2 వీరభద్రుడు, ఆప్షన్ 3 వెంకటేశ్వర్లు, ఆప్షన్ 4 కాట్రాయుడు అనేసి ఇచ్చారు. సో వీళ్ళ యొక్క ప్రధాన దైవం ఎవరు అంటే వెంకటేశ్వర్లండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే వీళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు కాట్రాయుడికి మొక్కుతారు. వేటకు వెళ్ళేటప్పుడు అయితే కాట్రాయుడిని మొక్కడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఏమైనా వ్యాధులు కానీ అలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పోలారమ్మ కానీ మహాలక్ష్మమ్మ ఇలాంటివి ఉంటాయి కదా గ్రామ దేవతలు, వాళ్లకు పూజిస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్, ఏకభుక్తులు అనగా అర్థం ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది ఒకే దేవుణ్ణి ఆరాధించేవారు, ఆప్షన్ 2 ఒక పూట మాత్రమే ఆహారం తినేవారు, ఆప్షన్ 3 ఒకే వృత్తిని నమ్ముకొని జీవించేవారు, ఆప్షన్ 4 ఏది కాదు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఏకభుక్తులు అంటే అర్థం ఏంటంటే ఒక పూట మాత్రమే ఆహారం తినేవారిని ఏకభుక్తులు అంటారండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.